ఇప్పటి వరకు ట్రాఫిక్ చలాన్ అంటే చాలా మందికి ఫోన్కు వచ్చే మెసేజ్ మాత్రమే. పట్టించుకోకపోతే సరిపోతుందనుకున్న రోజులకు ఇప్పుడు బ్రేక్ పడింది. చలాన్లు చెల్లించకపోతే నేరుగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వాహనదారులందరికీ స్పష్టమైన హెచ్చరికగా మారింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి జరిమానా పడినా వాటిని చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తే పోలీసులకు ప్రాసిక్యూట్ చేసే హక్కు ఉందని హైకోర్టు చెప్పింది. అయితే వసూళ్ల పేరుతో వాహనదారులను బెదిరించడం, బలవంతం చేయడం పూర్తిగా తప్పని స్పష్టం చేసింది. చలాన్ల వసూలు కోర్టు సమన్ల ద్వారా మాత్రమే జరగాలని, ఆన్లైన్లో చెల్లించే అవకాశం కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో 2011లో జారీ చేసిన జీవో 108 కీలకంగా మారింది. ట్రాఫిక్ జరిమానాలు విధించే అధికారం పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు ఉందని హైకోర్టు మరోసారి స్పష్టం చేస్తూ జీవో అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ట్రాఫిక్ చలాన్లపై న్యాయపరమైన స్పష్టత వచ్చింది. అయితే ఇప్పటికే జారీ చేసిన లేదా పెండింగ్ లో ఉన్న చలాన్లను బలవంతంగా వసూలు చేయవద్దని కోర్టు చెప్పింది. ఒకవేళ వాహనదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తే తీసుకోవచ్చని, లేదంటే కోర్టు విచారణ తప్పదని తేల్చి చెప్పింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. సారాంశంగా చెప్పాలంటే చలాన్ను పట్టించుకోకుండా వదిలేయడం ఇకపై సేఫ్ కాదు. బెదిరింపులు లేకుండా కానీ చట్టం పరంగా కఠినంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఒక మెసేజ్ను నిర్లక్ష్యం చేస్తే రేపు కోర్టు నోటీస్ ఎదురయ్యే అవకాశం ఉందన్న విషయం వాహనదారులు గుర్తుంచుకోవాల్సిందే.